మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హస్తం గూటికి ఎందుకెళ్లారు? ఉద్యమకారులు ఉద్యమ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? స్వరాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన బొంతుకు చుక్కెదురైందా? గులాబీ బాస్ కేసీఆర్ బొంతు సేవలు ఇక చాలు అనుకున్నారా? ఉప్పల్ టికెట్ ఇవ్వకుండా ఎందుకు అవమానించారు? బీసీ నేత కావడం వల్లే నిర్లక్ష్యం చేశారా? రాత్రికి రాత్రే బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. బొంతు రామ్మోహన్ అంటే టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. అంతకంటే ముందు ఆయన నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు. ఉన్నత విద్యావంతుడైన రామ్మోహన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు నాణ్యమైన చదువు అందుతాయన్న ఉద్దేశంతో విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పనిచేసేందుకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇకంతే అక్కడి నుంచి కేసీఆర్ కుడి భుజంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి టీఆర్ఎస్ అగ్ర నేతలతో ఉద్యమాలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ విధులు నిర్వర్తించారు. పదవీ కాలం పూర్తయ్యాక ఆయన్ను నెమ్మదిగా పార్టీ దూరం పెడుతూ వచ్చింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉప్పల్ టికెట్ ను బొంతు ఆశించారు. ఇందుకోసం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు గులాబీ శ్రేణులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇట్టే వాలిపోయేవారు. ఉప్పల్ అసెంబ్లీ టికెట్ బొంతు రామ్మోహన్ కే ఇస్తున్నారని అంతా భావించారు. తీరా అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు హోదాలో కేసీఆర్ ప్రకటించగానే ఉప్పల్ ప్రజలతో పాటు పార్టీ క్యాడర్ సైతం నివ్వెరపోయింది. అయినా సరే పార్టీ ఆదేశాల మేరకు అప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సరే రాత్రికి రాత్రే బిఎల్ఆర్ బండారి లక్ష్మారెడ్డి పేరును అనౌన్స్ చేయగానే బొంతు రామ్మోహన్ ఆయన గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన్ను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించడంలో సఫలమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల తర్వాత తమ పార్టీ ఓటమి పాలైనప్పటికీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీకి విధేయుడుగానే ఉన్నారు. అయితే ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన ఏ అంశంలోనూ తొలి మేయర్ గా పనిచేసిన బొంతుకు తెలియకపోవడం, పార్టీ సైతం ఆయన్ను మెల్లగా సైడ్ చేయడం లాంటివన్నీ బొంతును తీవ్రంగా బాధించాయి. ఇక కేసీఆర్ తనను తన వారిగా చూడటం మానేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బొంతుకు బీఆర్ఎస్ అగ్రనేతల ఆదరణ కరువైంది. మరోవైపు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన భార్య శ్రీదేవి కార్పొరేటర్ అన్న సంగతి మరిచి కులం పేరిట ఆమెను తీవ్రంగా దూషించారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు ఆయన్ని పిలిపించి కనీసం మందలించలేదు. ఇలాంటి సంఘటనలను ఎన్నో దాటుకుని వచ్చిన బొంతును చివరగా కేసీఆర్ వదులుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే. 2016లోనూ మేయర్ పదవి చేపట్టిన కొత్తలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే సదరు శిలాఫలకం మీద నగర ప్రథమ పౌరుడైన బొంతు రామ్మోహన్ పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఆనా బొంతు ఎవ్వరిని ఒక్క మాట కూడా అనలేదు, ఎవరిని నిందించలేదు. ఒకప్పటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ప్రస్తుతం ఫక్తు రాజకీయ పార్టీగా మారి రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చింది. దీంతో చేసేదేం లేక బొంతు దంపతులు ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహార ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.